తూర్పుగోదావరి జిల్లా కోర్టు పరిధిలో 3 కేటగిరీలకు చెందిన పోస్టుల భర్తీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నోటిఫికేషన్ జారీ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 8న రాజమహేంద్రి మహిళా కళాశాలలో రాత పరీక్ష జరుగుతుందని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఫిబ్రవరి 12న నైపుణ్య పరీక్ష, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు ఫిబ్రవరి 13న ఇంటర్వ్యూ, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ 3 పోస్టులకు 1/1/2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుందని తెలిపారు. న్యాయ జిల్లా కేడర్ పోస్టుల్లో 80% స్థానికులకు, 20% ఇతరులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా రేపటి నుంచి జనవరి 31వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పశు ఆరోగ్య శిబిరాలు ప్రత్యేక ప్రచార గోడ పత్రికల్లో రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో పాలిచ్చే పశువులు, దూడలు, గొర్రెలు, మేకలకు డీవార్మింగ్, గొర్రెలకు మసూచి టీకాలు, కోళ్లకు, బాతులకు టీకాలు వేస్తారని, అలాగే ఉచిత పశు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి శ్రీనివాసరావు, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి శ్రీనివాసరావు, ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక 45వ డివిజన్ ఆర్&బి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ను బలహీన వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. దివంగత మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్టీఆర్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నివాళులర్పించి అనంతరం రోగులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాళులర్పించారు. రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.